తమిళనాడులో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. టీవీకే ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న వెలువడిన ఫలితాల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం కానుండటంతో విజయ్ ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే తన పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను క్యాంపుకు పంపాలని విజయ్ నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి చెన్నై నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, కవిత, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభంజనం సృష్టించి దాదాపు 108 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ 118 ఉండటంతో ఆయనకి దాదాపు 10 సీట్ల వరకు కూడా కావాల్సినటువంటి నేపథ్యం. అదే కాకుండా తాను పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో గెలుపొందడంతో ఒక నియోజకవర్గంలో రాజీనామా చేసి అక్కడ కూడా పోటీకి నిలబెట్టాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 11 స్థానాలు అవసరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ప్రభుత్వ ఏర్పాటుకు. అయితే ఈ దిశగా అడుగులలో భాగంగానే ఇవాళ ఉదయం తమ పార్టీలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కూడా ఆయన పార్టీ కార్యాలయంలోనే సమావేశమయ్యారు. సమావేశంలో ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. ఇతర పార్టీ వ్యక్తులతో కూడా మాట్లాడడము అవంతా కూడా మానుకోండి, ప్రజలు ఏదైతే నమ్మకంతో మనల్ని గెలిపించినటువంటి ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకునే దిశగా, ప్రజలకు సేవ చేసే దిశగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేయడంతో పాటు మీరందరూ కూడా క్యాంపుకు తరలి వెళ్లాలని సూచించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి మిగిలినటువంటి 10 కావచ్చు లేదా 11 స్థానాలు కావచ్చు ఏ పార్టీ మద్దతు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరెవరు తనకి కాంట్రాక్ట్కి రావడం జరిగింది, అదేవిధంగా ఆ పార్టీ తమకు గనక మద్దతు ఇస్తే ఎలాంటి డిమాండ్లను తమ ముందు ఉంచింది అనేటువంటి విషయాలను కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కూలంకషంగా తనకు సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఇవాళ ఎమ్మెల్యేల సమావేశంలో కూడా భేటీలో కూడా వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 2.5 గంట పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలే ఇటు విజయ్ తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులతో డిస్కస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం ముగించుకొని విజయ్ ఇటు నివాసానికి వెళ్ళడం, తన పార్టీకి సంబంధించినటువంటి 108 మంది ఎమ్మెల్యేలను కూడా ఇటు మహాబలిపురంలో ఉండేటువంటి ఒక రిసార్ట్ కూడా తరలించడం జరిగింది. అంటే ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకి కసరత్తు చేసుకున్నటువంటి విజయ్ ఇవాళ ఉదయమే కూడా తమిళనాడు గవర్నర్కి ఒక ఈమెయిల్ లేఖ కూడా పంపడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకి తమకు ఇటు అవకాశం ఇవ్వాలని చెప్పి, దానికి అదేవిధంగా తమ బల నిరూపణ కోసం 2 వారాల గడువు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అంటే 2 వారాల గడువు కోరినటువంటి విషయంలో ఇక్కడ పూర్తిగా ఒక్కసారి ఆ విషయాన్ని కనుక మనం గమనిస్తే ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తరువాత తన బల నిరూపణ వెళ్లడం కోసమే ఈ 2 వారాల గడువు కూడా అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా తమ అభ్యర్థులతో సమావేశమైన అనంతరం తిరిగి నివాసానికి వెళ్లడం, ముఖ్య కార్యదర్శులతో కావచ్చు, తన రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తులతో కావచ్చు, 3వ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఏఐడిఎంకే మొదట రాజకీయాల్లో రంగప్రవేశం కంటే మున్నుపే తాము కూడా షేర్ అవుతాము రాజకీయాల్లో, తమతో పాటు పోటీ చేయమని మాట్లాడినటువంటి విషయం కావచ్చు. ఇప్పుడు 108 స్థానాల అనంతరం కూడా తమ మద్దతు కూడా ప్రకటిస్తామని చెప్పి ఇటు చర్చలు జరిపినటువంటి విషయం దగ్గర నుంచి పీఎంకే పార్టీ ఏదైతే 5 స్థానాలు గెలుపొందిందో, కాంగ్రెస్ 5 స్థానాలు గెలుపొందినటువంటి పరిస్థితి, వామపక్షాలు కూడా చెరో 2 స్థానాలు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా సంప్రదింపులు జరిపినట్టుగా కూడా విజయ్ అభ్యర్థులతో తెలిపినట్టు తెలుస్తుంది. ఏ రకమైనటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తే తమిళనాడు ప్రజల నమ్మకంతో తమ పైన విశ్వాసంతో గెలిపించుకున్నటువంటి ఈ అధికారాన్ని కట్టబెడుతున్నటువంటి కారణంగా వాళ్ళకి నిస్వార్థమైనటువంటి సేవ అందించడానికి ఏది వెసులుబాటుగా ఉంటుంది అనేటువంటి చర్చ ఇక్కడ ముఖ్యంగా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అదే తరుణంలోనే కూడా ఇటు తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇతర పార్టీల వైపు కూడా మొగ్గు చూపకుండా ఉండడానికి కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా ఇక్కడ ప్రత్యక్షంగా విజయే వాళ్ళతో కూడా చర్చలో సమావేశంలో కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. కవిత, లోకేష్, అంటే మ్యాజిక్ ఫిగర్ కి కొద్ది దూరంలో ఉన్న నేపథ్యంలో విజయ్ అంటే ఏ పార్టీకి సుముఖంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఆయన ఈ డెసిషన్ ఎప్పటిలోగా తీసుకునే అవకాశం ఉంది? అలాగే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ పార్టీల మద్దతు కోరే అవకాశం ఉంది అనుకోవచ్చు? కవిత, నిన్న మనం ఏదైతే ఎర్లీ ట్రెండ్స్ చూసినప్పటి నుంచి, అంటే ఉదయం 10 గంటల ప్రాంతం నుంచే కూడా పూర్తి విశ్వాసంతో విజయ్ ఉండడం జరిగింది. అంటే ఎవరి మద్దతు కూడా లేకుండా పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ దాటి తానే స్వయంగా, అంటే తమ పార్టీ ఒక్కటే కూడా ఏకీకృతంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది అని ఆలోచన చేశారు. అయితే అది 12 గంటలు, 2 గంటలు, 3 గంటల సమయం గెలిచినప్పటికీ కూడా అతని యొక్క మెజారిటీ స్థానాలు 108, 110 ఇక్కడ వరకు ఉండసాగేవి. అయితే పూర్తి స్థాయిలో రాత్రి వచ్చినటువంటి
రిజల్ట్స్ చూస్తే కనుక 108 స్థానాలు అయితే తమిళనాడు ప్రజలు టీవీకేకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ దాదాపు 10 నుంచి 11 స్థానాల వరకు కూడా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అన్ని అంచనాలను వేయడం జరిగింది. ఎలాంటి పార్టీల నుంచి కూడా మద్దతు తీసుకుంటే ఏ ఇబ్బందులు తలెత్తుతాయి, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డిమాండ్లు ఉండబోతాయి, ఇటు డిప్యూటీ సీఎం పదవి ఏమన్నా కోరేటువంటి అవకాశాలు ఉంటాయా, దాంతోపాటు సీఎం పదవి షేరింగే కోరేటువంటి అవకాశాలు ఉంటాయా, దాంతోపాటు కాంట్రాక్టులకు సంబంధించిన ఏదో పైరవీలకు సంబంధించో ప్రజలకు సేవ చేసే విషయంలో ఏదైనా ఇబ్బందులు తలెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్నిటి అంశాలపైన కూలంకుశంగా ఆయన చర్చించడం జరిగింది. దానికోసం తీవ్రమైనటువంటి సమయం కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులతో ఇదే విషయమై కూడా చర్చ జరపడం కూడా జరిగింది. మూడో ఒపీనియన్గా ఇప్పుడు జస్ట్ నివాసానికి చేరుకున్నటువంటి విజయ్ ఈ అంశాలపైనే తిరిగి ఒక సమాలోచన అదేవిధంగా చర్చ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడే విజయ్ బయటపడదలుచుకోవటం లేదు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పుడే గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇవాళ మార్నింగే అడిగినటువంటి నేపథ్యంలోనే అక్కడ గవర్నర్ కూడా 2 వారాలు గడువు అడిగాడు. కాబట్టి గవర్నర్ కనుక ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకి ప్రభుత్వాన్ని ఫస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత తాను కూడగట్టుకున్నటువంటి మద్దతు పార్టీల విషయంతో అసెంబ్లీలోనే ఏకంగా తనకు కూడగట్టుకున్నటువంటి మద్దతును అసెంబ్లీ కేంద్రంగానే వెల్లడించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి విషయం కూడా అని చెప్పాలి. కవిత, లోకేష్, అంటే విజయ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వస్తున్నాయా? ప్రధానంగా మనము కౌంటింగ్ రోజు కూడా చూసాం. కౌంటింగ్ రోజు ఏదైతే ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది అనే సమయంలోనే ఉదయం 7 గంటల ప్రాంతంలోనే విజయ్కి సంబంధించినటువంటి ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయ్ నివాసానికే వెళ్ళి కంగ్రాచులేట్ చేయడంతో పాటు దీవెనలు ఆశీస్సులు కూడా అందించడం జరిగింది. ఖచ్చితంగా మీరు అధికారం చేపట్టబోతున్నారు, మీరు సీఎం అవ్వబోతున్నారని ఆయన ముందుగానే జోస్యం చెప్పినటువంటి సంగతి. సో ఈ నేపథ్యంలోనే ఆ జ్యోతిషుడు చెప్పినటువంటి ప్రకారం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 7వ తేదీ అయితే బాగుంటుంది సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి అని చెప్పి ఒక ముహూర్తాన్ని నిర్ణయించినట్లుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో నిర్ధారణమైనటువంటి సమాచారం కూడా కాదు, ఇది మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పాలి. అయితే ఇక్కడ ఏదైతే మ్యాజిక్ ఫిగర్కి కావాల్సినటువంటి స్థానాలు ఉన్నాయి, ఆ స్థానాలు అయితే స్వతంత్ర అభ్యర్థులు అయితే కూడా ఇంత సమయం పట్టేది కాదు. వారందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావడం, సో ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి డిమాండ్లు కూడా పరిష్కరించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆలోచించి ఇటు ఏదైతే బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే సమయాభావం ఎక్కువ తీసుకుంటున్నారు. లేకపోతే నన్నటి దినానే దీనికి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉండేది. అయితే ఏమి ఇబ్బంది లేదు, పూర్తి స్థాయిలో అసెంబ్లీ లోపలికి వెళ్ళి పూర్తి స్థాయిలో తన మద్దతును అక్కడే బహిర్గతం చేయడానికైతే మాత్రం విజయ్ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారంగా చెప్పాలి. కవిత, లోకేష్, మీరు చెప్తున్నట్టు ఇతర పార్టీలు పెడుతున్నటువంటి డిమాండ్స్ కి విజయ్ ఒప్పుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకుంటే విజయ్ సాధించినటువంటి 108 స్థానాల అనంతరము ఇక ఫామ్లో ఉన్నది డిఎంకే పార్టీ, అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీ, తర్వాత పిఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీలు అనుకోవచ్చు. అయితే డిఎంకేతో ఆల్రెడీ శత్రుత్వం కలిగి డిఎంకేనే ఛాలెంజ్ చేసి పార్టీ స్థాపించి నేడు ఇప్పుడు అతిపెద్ద పార్టీగా స్థానాలు సాధించినటువంటి పార్టీగా నిలిచినటువంటి విజయ్ డిఎంకేతో జతకట్టేటువంటి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నప్పటికీ అన్ని స్థానాలు కలిగినట్టు 40కి పైగా స్థానాలు కలిగినటువంటి ఏఐడిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ డిమాండ్లు కోరికలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తక్కువ సీట్లు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాలే గెలుపొందింది. అదేవిధంగా ఇటు పిఎంకే పార్టీ చూసుకున్న 5 స్థానాలు గెలుపొంది, వామపక్షాలు చెరో 2 వేసుకున్న 4 స్థానాలు గెలుపొందింది. ఇక్కడ పూర్తి స్థాయిలో 14 స్థానాలు చాలా తక్కువ డిమాండ్లతోనే ఇటు విజయ్కి సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళే ఆఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు డిఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు డిఎంకే అధినేత స్టాలిన్ సమావేశాన్ని నిర్వహించినప్పటికీ కూడా ఆ సమావేశానికి కూడా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఇటు విజయ్ వైపే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుంది అనడానికి ఇక్కడ స్పష్టమైనటువంటి ఉదాహరణ కూడా ఉంది. కాబట్టి ఇక కాంగ్రెస్ అదేవిధంగా పిఎంకే వామపక్షాల సపోర్ట్తోనే విజయ్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆ దిశగానే ఆలోచనలు అడుగులు వేస్తున్నారనేది మాత్రం చెప్పచ్చు. కవిత, రైట్ లోకేష్, థ్యాంక్ యూ.